BB9 తెలుగు ప్రోమోస్ అయితే రిలీజ్ అయిపోయాయి. ప్రోమో 1 అండ్ ప్రోమో 2 అనమాట. ప్రోమో 1 అయితే అంత ఎంటర్టైనింగ్గా జరిగింది. ఏంటి అంటే ఇమాన్యుయల్ ఏదో సంస్కృత ఎంటర్టైన్ చేస్తున్నాడు అనమాట. అతను ఏదైనా సరే టాస్క్ లేనప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎటువంటి టాస్క్ లేనప్పుడు అతను తనకి ఎంత వీలుందో అంత ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అతనే ఒక స్కిట్ ప్రిపేర్ చేసుకుని అందరినీ హౌస్ మేట్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేయడానికి, అదేవిధంగా హౌస్లో ఒక మంచి ర్యాపో క్రియేట్ చేయడానికి, మంచి హార్మోని క్రియేట్ చేయడానికి అతను ట్రై చేస్తూ ఉంటాడు అనిపిస్తుంది. ఇమాన్యుయల్ అయితే అతను ఒక కమిడియన్గానే కాదు, ఒక వ్యక్తిగా కూడా అతను చాలా గ్రేట్ అనమాట. అతను అన్ని షేడ్స్ ఉన్నాయి. మర్యాద మనిషి చెప్పినట్లు అతనిలో ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, అదేవిధంగా సిన్సియారిటీ ఉంది, అదేవిధంగా మంచిగా బిహేవ్ చేయడం అతనికి తెలుసు, లాజికల్గా ఆలోచించడం కూడా అతనికి తెలుసు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇమాన్యుయల్ నుండి ఇవన్నీ. అతను ఎంత కామెడీ చేయగలడో అంతకంటే ఎక్కువగా ఆలోచించగలడని అర్థమవుతుంది నాకు. అతను ఏ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయగలడో అతనికి బాగా తెలుసు. ఏ సిచ్యువేషన్ ఒకవేళ ఈ వేలో జరగకపోతే అది ఇంకే వేలో జరుగుతుందో కూడా అతను బాగా ఆలోచించగలడు. అతను ఒక సిచ్యువేషన్ని, అదేవిధంగా ఒక పరిస్థితిని 4 కార్నర్స్ నుంచి ఆలోచించే కెపాసిటీ అతనికి ఉందన్నమాట. అది నాకు అతన్ని బీబీ హౌస్లో చూసిన తర్వాతే అర్థమవుతుంది. బయట షోస్లో చూసినట్లయితే అతను జస్ట్ కామెడియన్గానే కనిపిస్తాడనమాట. బీబీ హౌస్లో అతని పర్సనాలిటీ ఏంటో తెలుస్తుంది. అతను ఫిజికల్గానే వీక్ కాదు, ఫిజికల్గానే కొంచెం తక్కువగా చూస్తారు కానీ అతను చాలా గ్రేట్. అతని మైండ్ చాలా మెచ్యూర్ అనమాట. అతని మైండ్ చాలా వివిధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అదేవిధంగా కామెడీ కూడా మంచి టైమింగ్కి మంచి హ్యూమర్ ఉంది అతనిలో. తర్వాత సెకండ్ ప్రోమో కూడా ఇమాన్యుయలే హైలైట్ అయ్యాడు. సెకండ్ ప్రోమో వచ్చేసి ఎమోషనల్గా రన్ అయిందనమాట. ఏంటి అంటే ఒక ఫ్యామిలీ నుంచి వారి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ నుంచి ఒక సందేశం వస్తుంది. ఆ సందేశాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవాలంటే కొన్ని కండిషన్స్ పెట్టారనమాట బిగ్ బాస్. అందులో ఏంటి అంటే ప్రోమో చూసిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే హౌస్ బ్యాటరీ ఒకటి ఉంటుంది. ఎవరైనా సందేశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే ఆ హౌస్ బ్యాటరీలో నుంచి కొన్ని పాయింట్స్ తగ్గుతాయి అనే విధంగా కండిషన్ పెట్టారనమాట. ఎవరైతే నా వల్ల ఒకవేళ నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే హౌస్ బ్యాటరీ తగ్గిపోతుంది, తర్వాత వాళ్ళకి అవకాశం ఉండదు అనుకొని ఎవరైనా త్యాగం చేస్తే పక్క వారికి అవకాశం దక్కే విధంగా ఉంది. ఎందుకంటే ముందు బజర్ ప్రెస్ చేసి ముందు కన్వెన్షన్ రూమ్కి వెళ్ళిన వాళ్ళ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్నట్లయితే పక్క వారికి నెక్స్ట్ వచ్చే వారికి బ్యాటరీ ఉండదన్నమాట. సో ఫస్ట్ ఇమాన్యుయల్ బజర్ ప్రెస్ చేసి వెళ్ళినట్లున్నాడు. ఇమాన్యుయల్ పక్క వారి గురించి ఆలోచిస్తున్నట్లుగా ఆ ప్రోమోలో అర్థమవుతుంది. నాకు తెలిసి ఈ అవకాశము సంజన గారు ఎక్కువ యూటిలైజ్ చేసుకునే ఛాన్స్ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ హౌస్లో అందరికీ తెలుసు ఆమెకి ఒక చిన్న బేబీ ఉందనేసి. ఆ బేబీ మంచి చెడులు వేరే అబౌట్స్ తెలుసుకోవాలి అంటే ఆమె ఖచ్చితంగా సందేశం అనేది అందాలి. కాబట్టి అందరూ మానవత్వంతో అర్థం చేసుకొని సంజన గారికి, అదేవిధంగా ఎమోషనల్గా వీక్గా ఉన్న వారికి అవకాశాన్ని అందే విధంగా చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. హరీష్ గారికి అయితే ఎలాగో దక్కనివ్వరు. హరీష్ గారి గురించి అందరికీ తెలిసిందే. అందరూ అతన్ని ముందే వేరుగా చూస్తారు కాబట్టి హరీష్ గారికి అయితే అవకాశం దక్కే అవకాశం లేదు. ఒకవేళ హరీష్ గారు ప్రెజర్ ప్రెస్ చేసి తనకై తాను వెళ్ళి బ్యాటరీ తగ్గినా సరే నేనైతే మా ఫ్యామిలీతో మాట్లాడాలి అనుకుంటే తప్ప అతనికి అవకాశం దక్కదు. వీళ్ళందరూ కలిసి అతనికి ఇచ్చే ఛాన్సే లేదనమాట. సంజన గారికి ఈ అవకాశం బాగా యూజ్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న బేబీ గురించి తెలుసుకోవడానికి అందరూ కన్సర్న్ చూపిస్తారు కాబట్టి, అదేవిధంగా ఒక మదర్ పెయిన్ అందరూ అర్థం చేసుకుంటారు కాబట్టి ఆమెకి ఎక్కువ ఛాన్స్ ఉందేమో అని నాకు అనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో ఎపిసోడ్లో చూసేయాలి.